ఫ్రెండ్స్ ఇంతవరకు మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే కింద రెడ్ కలర్లో కనిపిస్తున్న సబ్స్క్రైబ్ బటన్ మీద ప్రెస్ చేసి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ యాక్టివేట్ చేసుకొని నేను పెట్టే ప్రతి వీడియో అప్డేట్ మీకు నోటిఫికేషన్ ద్వారా అయితే రావడం జరుగుతుంది. హాయ్ గైస్, వెల్కమ్ టు అవర్ ఛానల్. సో సుత్తి లేకుండా మనం డైరెక్ట్ మ్యాటర్లోకి అయితే వెళ్ళిపోదాం ఫ్రెండ్స్. సో ఈరోజు టాపిక్ వచ్చేసి ఏంటనేది మీకు తమిళ చూడంగానే అర్థమై ఉంటుంది కదా. సో ఈ సబ్స్క్రైబర్స్ కౌంట్ అనేది ఎలా పొందాలి ఏంటి అంటే కొత్తగా యూట్యూబ్ ఛానల్ పెట్టిన వాళ్ళకి ఒక టాస్క్ అయితే ఉంటుంది కదా, 1K సబ్స్క్రైబర్ అనేది గెయిన్ చేయాలి, 4000 వాచ్ అవర్ రావాలని చెప్పేసి. సో ఇది ఎలా పొందాలనే దాని గురించి అయితే చెప్తాను ఫ్రెండ్స్. అండ్ అదేవిధంగా నా ఎక్స్పీరియన్స్ కూడా చెప్తాను. సో మీకు మరీ లెంత్లో కాకుండా షార్ట్లో అయితే చెప్పేస్తాను, డైరెక్ట్ వినండి ఫ్రెండ్స్. సో ఏంటంటే మన వీడియో అనేది సజెస్టెడ్లో పడాలి, మన వీడియో సజెస్ట్లో పడి మనకు వ్యూస్ వస్తే మన సబ్స్క్రైబర్ కౌంట్ అయితే ఒకటి పెరగడం అయితే జరుగుతుంది ఫ్రెండ్స్. సో అందరికీ తెలిసినే కదా. సో మనం ఏంటంటే మన వీడియో సజెస్టెడ్లో పడాలంటే మనమే చేసుకోవచ్చు ఫ్రెండ్స్. అంటే వేరే వాళ్ళు చూస్తేనే మన వీడియో సజెస్ట్లో పడుతుంది, వాళ్ళు చూడండి మనకి ఎలా అంటే మన మొబైల్ తప్ప వేరే వాళ్ళ మొబైల్ తీసుకోండి మీరు ఒకటి తీసుకొని డైలీ ఆ మొబైల్ నుంచి 25 to 30 టైమ్స్ అయితే మీ వీడియో ఏదైతే ఉంటుందో, అంటే లైక్ నా ఛానల్ వచ్చేసి BGM తెలుగు క్రియేషన్స్ కదా. సో ఛానల్ నేమ్ సెర్చ్ చేసి నా వీడియో ఏదో ఒక వీడియోని సెలెక్ట్ చేసుకొని ఆ వీడియో 30 టైమ్స్ చూడండి ఫ్రెండ్స్. మీకు వీలైతే 20 టైమ్స్ లేదా 25, 30 ఈ విధంగా చూడండి. మీరు చూసిన తర్వాత ఇలా కొన్ని రోజులు చేయండి. ఆటోమేటిక్గా మీకు ఏంటంటే మీ ఛానల్ అనేది యాక్టివ్గా ఉంది అండ్ ఎక్కువ మంది వ్యూస్ చూస్తున్నారు, ఇందులో ఏదో ఉండొచ్చు బహుశా అని చెప్పేసి ఏంటంటే మనకు యూట్యూబ్ టీమ్ వచ్చేసి మన వీడియోని సజెస్ట్లో అయితే వేయడం జరుగుతుంది ఫ్రెండ్స్ ఒకటి. సో అలా పడ్డప్పుడు మనకి ఏంటంటే వ్యూస్ పెరుగుతాయి అండ్ ఆటోమేటిక్గా మనకు వచ్చేసి సబ్స్క్రైబర్ కౌంట్ అయితే పెరుగుతుంది. అండ్ మనకు సబ్స్క్రైబర్ కౌంట్ ఏదైతే ఉంటుందో ఈ షో అయితే చేయదు ఫ్రెండ్స్. అంటే మనకున్న సబ్స్క్రైబర్స్ అనేది మనకు 1000 కంటే తక్కువ ఉన్నప్పుడు మనం హైడ్ చేసుకోవడం బెటర్. ఎందుకంటే నేను షో చేస్తే మనకు ఈ సబ్స్క్రైబర్ కౌంట్ అయితే రాలేదు ఫ్రెండ్స్. ఇక్కడ మీకు చూపిస్తున్నాను చూడండి, నా సబ్స్క్రైబర్ కౌంట్ వచ్చేసి దగ్గర 1800 ఉంది, అంటే 2 తక్కువ 1800 అయితే ఉన్నాయి ఫ్రెండ్స్. సో మనకు వచ్చేసి ఏంటంటే ఈ 1K సబ్స్క్రైబర్స్ వచ్చే వరకు నేను కొన్ని రోజులు షో చేశాను. షో చేస్తే మనకు 10 డేస్కి 5 డేస్కి ఇలా 1, 2 ఇలా అయితే పెరగడం జరిగింది. బట్ మనకి ఏంటంటే నేను హైడ్ చేసిన తర్వాత మనకు సబ్స్క్రైబర్ కౌంట్ అయితే పెరగడం జరిగింది ఫ్రెండ్స్. సో మీరు ఏంటంటే హైడ్ అయితే చేసుకోండి ఒక ఆప్షను. అండ్ సెకండ్ థింగ్ వచ్చేసి మన వీడియో సజెస్ట్లో పడేటట్లయితే మనమే చేసుకోవాలి, మన మొబైల్ నుంచి మన వీడియోస్ చూసుకోవద్దు. సో కొంచెం గుర్తుపెట్టుకోండి, వేరే వాళ్ళ మొబైల్ నుంచి అయితే చూడడం మొదలు పెట్టండి ఫ్రెండ్స్. సో అలా మీరు 2-3 మొబైల్స్ తీసుకొని చేసినట్లయితే మీకు రిజల్ట్ అనేది వెంటనే అయితే రావడం జరిగింది ఫ్రెండ్స్. అంటే జరుగుతుంది. సో నాకు వచ్చింది కాబట్టి నేను చెప్తున్నాను. అండ్ ఇది కాదు బ్రో, మాకు 1 డేలోనే 500 నుంచి 1000K అంటే 1K సబ్స్క్రైబర్స్ రావాలి, ఎలా చేయాలి బ్రో ఏంటి కొంచెం చెప్పండి అంటే మాత్రం చెప్తాను ఫ్రెండ్స్. సో ఏం లేదు, ఇది చేస్తే మీకు సబ్స్క్రైబర్స్ నిలుస్తారా అంటే మాత్రం మ్యాక్సిమం ఉండరు. ఎందుకంటే ఇప్పుడు సబ్స్క్రైబ్ చేసుకుంటారు, రేపు ఎల్లుండి చూడండి ఆ సబ్స్క్రైబర్ మీకు ఎంతమంది, ఇప్పుడు 10 మంది వస్తారో 20 మంది వస్తారో, ఆ 10 మంది సబ్స్క్రైబర్స్ ఏదైతే ఉన్నారో వాళ్ళైతే వెళ్ళిపోవడం అయితే జరుగుతుంది ఫ్రెండ్స్. సో దీన్నే అంటారు కదా యూట్యూబ్ సఫర్స్ అప్ అని చెప్పేసి. సో ఈ సబ్స్క్రైబర్ కౌంట్ అన్నమాట. సో అయినా పర్లేదు మాకు చూపించండి అంటే చెప్తాను, లేదా నేను చెప్పినట్టయితే ఫాలో అవ్వండి ఫ్రెండ్స్. సో నేను చెప్పిన ట్రిక్స్ ఏవైతే ఉన్నాయో సబ్స్క్రైబర్ కౌంట్ హైడ్ చేసేయండి అండ్ మన వీడియోస్ అనేది వేరే మొబైల్ నుంచి ఎక్కువ సార్లు చూడడానికి అయితే ట్రై చేయండి ఫ్రెండ్స్. సో ఏదో ఒక వీడియో అయితే క్లిక్ అవ్వడం జరుగుతుంది. సో అదేవిధంగా నాకు కూడా చాలా వీడియోస్ అయితే క్లిక్ అవ్వడం జరిగింది. సో నేను 2-3 వీడియోస్ అయితే నేను ప్రైవేట్లో పెట్టేశాను. సో మనకు ఏంటంటే కొత్త యాక్టివ్ తెలియక మనకి ఏంటంటే స్టార్టింగ్లో వచ్చేసి చిన్నపిల్లల కంటెంట్ మీద ఆ వీడియోస్ అయితే పోస్ట్ చేశాను. సో మన మేనల్లుడి వచ్చేసి అవి మనకు 3 lakhs ప్లస్ వచ్చిన వీడియోస్ ఉన్నాయన్నమాట. మీకు కావాలంటే చూపిస్తున్నాను చూడండి ఫ్రెండ్స్. సో మనకు ఒక్క నిమిషం చూపిస్తున్నాను. సో మోస్ట్ వ్యూడ్ అప్లోడ్ ఓకే. సో ఇక్కడ చూడండి ఫ్రెండ్స్, చెప్పాను కదా 3,38,551. అండ్ మనకు వచ్చి ఇంకో వీడియో వచ్చేసి 30,000. ఇక్కడ 30,000 వీడియో ఏదైతే ఉందో ఇది నేను స్టార్టింగ్ వీడియో అంటే ఛానల్ క్రియేట్ చేసిన రోజు పెట్టిన వీడియో అనమాట ఇది. సో నాకు ఛానల్ పెట్టిన తర్వాత 1 మంత్కి అయితే ఈ వీడియోస్ అంటే ఈ వీడియోకి వ్యూస్ అనేది పెరగడం అయితే జరిగింది ఫ్రెండ్స్. 1 మంత్ వరకు మనకు 194 వ్యూస్ మాత్రమే ఉన్నాయి. సో ఆఫ్టర్ 1 మంత్ అంటే 4వ తారీఖు నుంచి 4 అయిపోయింది కదా, 5వ తారీఖు నుంచి మనకు వ్యూస్ అయితే విపరీతంగా పెరగడం జరిగింది ఫ్రెండ్స్. ఈ వ్యూస్ రావడానికి నాకు కనీసం 10 రోజులు కూడా పట్టలేదు అనమాట. సో మనకు యాక్టివ్ తెలిసిన తర్వాత ఏమంటే వాటిని అయితే ప్రైవేట్లో పెట్టేశాను ఫ్రెండ్స్. సో ఇంకోటి 3 lakhs అలా వచ్చేసింది. అండ్ నెక్స్ట్ మనం చూసినట్లయితే 62K అంటే తోప్ టీవీ ఎలా డౌన్లోడ్ చేసుకోవాలనే దాని గురించి ఒక వీడియో చేశాను. సో అది మనకు క్లిక్ అయింది ఫ్రెండ్స్. సో ఇంకా చాలా వీడియోస్ అయితే ఉన్నాయి నాకు, ఇలా అన్నీ క్లిక్ అయిన వీడియోసే ఉన్నాయి ఫ్రెండ్స్ దాదాపుగా. సో ఇవన్నీ నేను స్టార్టింగ్లో అలా చేయడం వల్లే నా ఛానల్ అనేది యాక్టివ్లో ఉంది అండ్ మనకు సబ్స్క్రైబర్స్ వచ్చారు, వ్యూస్ కూడా రావడం జరిగింది ఫ్రెండ్స్. సో చూశారు కదా నా ఛానల్ యొక్క అబౌట్ ఎలా ఉందనేది. సో విధంగా అయితే మనకు అన్నీ చూసుకోండి మీరు. అండ్ మనకు వ్యూస్ రావాలంటే మెయిన్గా థంబ్నెయిల్ అనేది గట్టిగా ఉండాలి అండ్ ట్యాగ్స్
అండ్ టైటిల్ అనేది గట్టిగా ఇచ్చినట్లయితేనే మనకు వ్యూస్ అండ్ సబ్స్క్రైబర్స్ కౌంట్, అంటే వ్యూస్ పెరిగితే మనకు ఆటోమేటిక్గా సబ్స్క్రైబర్ కౌంట్ అయితే పెరుగుతుంది ఫ్రెండ్స్. సో నాకు